మహబూబాద్ జిల్లా బలరాం తండాలో విద్యుదాఘాతానికి తండ్రి కుమారుడు బలయ్యారు. మదీన్ అనే వ్యక్తి తన పొలానికి వెళ్తుండగా 4 ఏళ్ల కుమారుడు లక్షిత్ వస్తానని మారం చేశాడు. కుమారుడిని తన భుజంపై ఎత్తుకుని వెళ్తుండగా కిందకు వేలాడి ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి ఇద్దరు వ్యవసాయ బావిలో పడిపోయారు. తండ్రికి ఈత రాకపోవడం, కుమారుడు చిన్నవాడు కావడంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీళ్ళు రెగ్యులర్గా వ్యవసాయ పనుల్లో భాగంగా ఇవాళ కూడా ఇంటికా నుంచి సర్ది కట్టుకుని వ్యవసాయ పనులు చేస్తా అంటే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు లంచ్ చేసి ట్రాక్టర్లో పొలం అని చెప్పి ట్రాక్టర్ దగ్గరికి వస్తాండే ప్రమాదవశాత్తు మా బావేమో బాబుని పైన భుజాల పైన ఎత్తుకుని తీసుకొస్తాడు. చిన్న బాబు కాబట్టి బాబు 4 సంవత్సరాలు వేసి పైన ఎత్తుకొని వస్తా అంటే పైన వైర్లు సర్వీస్ లైన్లో వైర్లు లీకుని చూసుకోక బాబుకు షాక్ కొట్టి మా బాబు ఇద్దరు బావిలో పడి చనిపోయారండి ఇద్దరు.